ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 30 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ సర్వస్వము ఈశ్వర్య సేవలో సఫలం చేసి భవిష్యత్తును తయారు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మృత్యు మీ తలపై ఉంది. ప్రశ్న: జ్ఞానం వింటున్న పిల్లల్లో జ్ఞానధారణ ఎందుకు జరగటం లేదు? జవాబు: ఎందుకంటే విచార సాగర మంథనం చేయటం రావటం లేదు. బుద్ధి యోగం దేహము దేహ సంబంధాలలో చిక్కుకొని ఉంది. మొదట బుద్ధి నుండి మోహం తొలగిపోవాలి. అప్పుడు ఏదైనా ధారణ కూడా జరుగుతుంది. మోహం ఎలాంటిది అంటే అది ఒక్కసారిగా కోతిలా చేస్తుంది. కనుక బాబా పిల్లలకు మొట్టమొదటి ప్రతిజ్ఞను గుర్తు చేస్తున్నారు. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మర్చిపోయి నన్నొక్కరినే స్మృతి చేయండి. పాట: భోలానాథునికి సాటి అయినవారు. ఓం శాంతి. బాబా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. బేహద్దు తండ్రినే పాడైపోయిన దానిని సరిచేసేవారని అంటారని ఇప్పుడు పిల్లలకు చాలా బాగా తెలుసు. కృష్ణుడు పాడైన దానిని సరిచేయలేడు. గీతా భగవానుడు కృష్ణుడు కాదు, శివుడు. శివ్ బాబా రచయిత, కృష్ణుడు రచన. స్వర్గ రచయిత మాత్రమే స్వర్గ వారసత్వంను ఇవ్వగలడు. ఇదే భారతీయులు చేసిన అతి ముఖ్యమైన అన్నిటికంటే పెద్ద తప్పు. శ్రీకృష్ణుని తండ్రి అని ఎవరూ పిలవలేరు. వారసత్వం బాబా నుండే లభిస్తుంది. అది భారతదేశానికే లభించింది. భారతదేశంలోనే శ్రీకృష్ణుణ్ణి రాకుమారుడని, రాధను రాకుమారి అని మహిమ చేస్తారు. మహిమ సర్వోన్నతమైన తండ్రితే. శ్రీకృష్ణుడు సర్వోన్నతమైన రచన, విశ్వాధికారి. దానిని సూర్యవంశీ దైవీ రాజ్యమని అంటారు. గీత ఆది సనాతన దేవీ దేవతా ధర్మశాస్త్రం. సత్యుగంలో ఎవరికీ జ్ఞానాన్ని వినిపించలేదు. బాబా సంగం యుగంలో వినిపించారు. చిత్రాల్లో కూడా మొదట దీనినే నిరూపించాలి. ఇరువురి చిత్రాలను ఇచ్చి శివబాబా చిత్రం చూపించి వీరు గీతా భగవంతుడు రచయిత, పునర్జన్మరహితులు అని, శ్రీకృష్ణుడు వారి రచన అని అర్థం చేయించాలి. శివబాబాయే వజ్రతుల్యంగా చేస్తారని మీకు తెలుసు. వజ్ర సమానం గవ్వ సమానమని మహిమ కూడా ఉంది. నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఇది తండ్రి ఆజ్ఞ అని పిల్లల బుద్ధిలో ఉండాలి. వారు అనంతమైన తండ్రి. కృష్ణుడు హద్దులోని యజమాని. భలే విశ్వానికి రాజుగా అవుతాడు. శివబాబా రాజుగా అవ్వరు కదా. వాస్తవంలో గీతకు చాలా మహిమ ఉంది. దానితో పాటు భారతదేశానికి కూడా మహిమ ఉంది. భారతదేశం అన్ని ధర్మాల వారి గొప్ప తీర్థస్థానం. కేవలం కృష్ణుని పేరు వేయటం వలన మహత్వం అంతా సమాప్తమైంది. అందుకే భారతదేశం గవ్వ సమానంగా తయారైంది. డ్రామానుసారమే జరిగింది. అయినప్పటికీ హెచ్చరించవలసి ఉంటుంది. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. రోజు రోజుకు గూహ్యమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. కనుక పాత చిత్రాలను పరివర్తన చేసి వేరే చిత్రాలను తయారు చేయించాల్సి ఉంటుంది. ఇది చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. శివబాబా మాకు ఆస్తినిస్తున్నారని పిల్లల బుద్ధిలో సదా ఉంచుకోవాలి. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని చెప్తారు. కృష్ణుని స్మృతి చేయటం ద్వారా వికర్మలు వినాశనం కావు. అతడు సర్వశక్తివంతుడు కాదు. తండ్రి సర్వశక్తివంతుడు. ఆస్తి కూడా వారే ఇస్తారు. మనుషులు కృష్ణుణ్ణే స్మృతి చేస్తూ ఉంటారు. అలాగే కృష్ణుడు చెప్పారనుకోండి, దేహ సంబంధాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి అతను కూడా చెప్తాడు. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది కదా. కృష్ణుడు సర్వాత్మల తండ్రి కాదు. ఇవన్నీ విచారసాగర మంత్రం చేసి బుద్ధిలో ధారణ చేయాలి. కొందరు మోహంలో చిక్కుకున్నందున ధారణ చేయలేరు. ఇతర సత్సంగాలను వదిలి మీ సాంగత్యంలో ఉంటాము, నాకు మీరు ఒక్కరు తప్ప వేరెవ్వరూ లేరని మీరు పాడుతూ వచ్చారు. కానీ మోహం ఎలాంటిది అంటే ఒక్కసారిగా కోతిలా తయారు చేస్తుంది. కోతుల్లో మోహం, లోభం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మృత్యు సమీపంలో ఉంది. ఇదంతా ఈశ్వర్య సేవలో వినియోగించండి. భవిష్యత్తును తయారు చేసుకోండి అని శ్రీమంతులకు కూడా తెలియచేయబడుతుంది. కానీ కోతుల వలె వ్రేలాడుతూ ఉన్నారు, వదలటం లేదు.
బాబా చెప్తారు, దేహ సహితంగా దేహ సంబంధాలన్నిటి నుండి బుద్ధియోగాన్ని తొలగించండి. బాబా శ్రీమతంను అనుసరించండి. ఈ ధనము, సంతానము అన్నీ ఈశ్వరుడే ఇచ్చారని మీరంటారు. ఇప్పుడు వారు స్వయంగా వచ్చారు. మీ ధన సంపదలు మొదలైనవన్నీ సమాప్తమవుతాయని చెప్తున్నారు. కొందరిది మట్టిలో పూడిపోతుంది. భూకంపాలు మొదలైనవి వస్తాయి. ఇదంతా సమాప్తమవుతుంది. విమానాలు పడిపోతాయి. అగ్ని అంటుకుంటుంది. పోలీసులు వచ్చేందుకు ముందే దొంగలు లోనికి చొరబడతారు. కనుక బాబా చెప్తారు, పిల్లలారా, దేహదారులపై మోహాన్ని తొలగించుకోండి. మోహాచేతులు కావాలి. దేహాభిమానం మొదటి నంబర్ శత్రువు. దేవతలు ఆత్మాభిమానులు. దేహాభిమానం రావటం వల్లనే వికారాల్లో చిక్కుకుంటారు. మీరు అర్ధకల్పం దేహాభిమానులుగా ఉంటారు. ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు అభ్యాసం చేయాలి. మనిషి మాతృలెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. పరమాత్మను గురించి కూడా తెలియదు. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఏమిటో, ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటుందో, ఎలా పాత్రను అభినయిస్తుందో ఎవరికీ తెలియదు. తాము పాత్రధారులమని కూడా తెలియదు. కనుక వారిని అనాథులు అని అంటారు. ఆత్మ జ్యోతిలో లీనమైపోతుందని వారంటారు. కానీ ఆత్మ అవినాశి. ఆత్మలోనే 84 జన్మల పాత్ర ఇమిడి ఉంది. ఆత్మ ఒక నక్షత్రం వంటిదని కూడా అంటారు. అయినప్పటికీ అర్థం చేసుకోరు. ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. తండ్రిని గురించి తెలియనే తెలియదు. బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రం అని ఆత్మను గురించే చెప్తారు. పరమాత్మ గురించి ఏమీ చెప్పరు. వారిని పరం ఆత్మ అని అంటారు. వారు కూడా ఒక బిందువే. కేవలం పునర్జన్మరహితులు. ఆత్మలు పునర్జన్మల్లోకి వస్తాయి. జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడు, పవిత్రతా సాగరుడని పరమాత్మను గురించి అంటారు. దేవతలకు ఈ ఆస్తిని ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చారు. సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు ఈ దేవతల వలె ఇప్పుడు ఎవరూ లేరు. వీరికి ఈ ఆస్తి ఎలా లభించింది? ఇది ఎవరికి తెలియదు. బాబాయే వచ్చి తెలియచేస్తారు. వారినే జ్ఞానసాగరుడని అంటారు. ఈ సమయంలో వచ్చి జ్ఞానంనిస్తారు. తర్వాత జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. తర్వాత భక్తి వస్తుంది. దాన్ని జ్ఞానం అని అనరు. జ్ఞానం ద్వారానే సద్గతి కలుగుతుంది. ఎప్పుడైతే దుర్గతి ఉంటుందో అప్పుడు సర్వుల సద్గతి దాత జ్ఞానసాగరుడు రావటం జరుగుతుంది. తండ్రియే వచ్చి జ్ఞాన స్నానాన్ని చేయిస్తారు. అది నీటి స్నానం. దాని ద్వారా సద్గతి కలగదు. ఈ కొద్ది విషయాలనైనా ధారణ చేయాలి. ముఖ్యమైన మంచి మంచి చిత్రాలు పెద్దవిగా ఉండాలి. చూసి ఎవరైనా బాగా అర్థం చేసుకోగలగాలి. అక్షరాలు బాగుండాలి. చిత్రాలు తయారు చేసేవారు ఈ విషయాలను బుద్ధిలో ఉంచుకోవాలి. ఎవరినైనా పిలిచి పరంపిత పరమాత్ముని పరిచయాన్ని తెలుసుకోండి. భవిష్య 21 జన్మలకు ఆస్తిని తీసుకోండి. సోదరీ సోదరులారా, పారలౌకిక తండ్రి నుండి బేహద్ సుఖ స్వరాజ్యం ఎలా లభిస్తుందో వచ్చి తెలుసుకోండి. బేహద్ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవటం నేర్చుకోండి. ఇందులో భయపడవలసిన మాటేమీ లేదు అని నిమంత్రణ ఇచ్చి పిలవాలి. ఓ పతిత పావన రండి అని అందరూ పిలుస్తారు. కామం మహాశత్రువు అని తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు. పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వికారాల ద్వారా జన్మ తీసుకున్న వారిని పతితులని అంటారు. సత్యత్రేతాయుగాలలో వికారాలు ఉండవు. దానిని సంపూర్ణ నిర్వికారి ప్రపంచమని అంటారు. వికారాలు ఉండనే ఉండవు. మరి పిల్లలు ఎలా జన్మిస్తారు అని మీరు మళ్ళీ ఎందుకు ప్రశ్నిస్తారు? ముందు మీరు నిర్వికారులు కావండి. పిల్లలు ఎలా కలగాలో అలా కలుగుతారు. మీరు దాన్ని గురించి ఎందుకు ప్రశ్నిస్తారు? మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే అనేక జన్మాంతరాల వికర్మలు వినాశనం అవుతాయి. ఈ ప్రపంచమే పాపాత్ముల ప్రపంచం. అది పుణ్యాత్ముల ప్రపంచం. దీన్ని బాగా బుద్ధిలో ఉంచుకోవాలి. భక్తికి ఫలాన్ని భగవంతుడు వచ్చేస్తారు. తండ్రియే సర్వులకు సద్గతినిచ్చి స్వర్గాధికారులుగా చేస్తారు. తండ్రి చెప్తారు, ఇప్పుడు పవిత్రులవ్వండి, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇది మహామంత్రం. తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. తండ్రి చెప్తారు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానంగా అవుతారు. మెట్ల చిత్రం చూపిస్తూ అర్థం చేయించాలి. రోజు రోజుకు ప్రతి వస్తువు బాగుపడుతూ ఉంటుంది. దీనిలో స్పష్టం చేసి రాయాలి.
బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన జరుగుతుంది. ఎప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదో అప్పుడు వేరే ధర్మం ఉండేది కాదు. ఎవరు పవిత్రంగా అవుతారో వారే పవిత్ర ప్రపంచంలోకి వస్తారు. ఎంత శక్తిని మీలో నింపుకుంటూ వెళ్తారో అంత ముందుకు వస్తారు. అందరూ కలిసి ఒక్కసారిగా రారు. సత్యత్రేతాయుగాలలో దేవీ దేవతలు చాలా కొద్ది మందే ఉంటారు. తర్వాత వృద్ధి జరుగుతుందని కూడా మీకు తెలుసు. ప్రజల్లో అయితే చాలామంది ఉంటారు. అర్థం చేయించేందుకు కూడా చాలా మంచివారు కావాలి. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. ఓ తండ్రి అని ఎవరిని పిలుస్తున్నారో వారి వాస్తవిక పేరు శివ. ఈశ్వర, ప్రభు, భగవంతుడా అని అనటం వలన వారు మా తండ్రి, వారి నుండి వారసత్వం లభిస్తుందని భావించరు. శివబాబా అని అనుట వలన ఆస్తి గుర్తుకు వస్తుంది. వారిని శివ పరమాత్మాయ నమః అని అంటారు. మరి పరమాత్ముని పేరు చెప్పండి. నామరూపాలకు అతీతమైనది ఏది ఉండదు. వారి పేరు శివ. కేవలం శివాయ నమః అని కూడా అనరాదు. శివ పరమాత్మాయ నమః అని అనాలి. ప్రతి పదాన్ని చాలా బాగా స్పష్టంగా అర్థం చేయించాలి. శివాయ నమః అని అనటం వలన కూడా తండ్రి అన్నంత మజా రాదు. మనుషులు అన్ని పేర్లను తమపై పెట్టుకున్నారు. మనుషులను ఎప్పుడూ భగవంతుడని అనరని మీకు తెలుసు. బ్రహ్మ, విష్ణు, శంకరులను కూడా దేవతలని అంటారు. రచయిత అయిన తండ్రి ఒక్క నిరాకారుడే. ఎలాగైతే లౌకిక తండ్రి పిల్లలను రచించి వారసత్వం నిస్తారో అలా ఈ అనంతమైన తండ్రి కూడా వారసత్వం నిస్తారు. భారతదేశాన్ని విశ్వాధికారిగా తయారు చేస్తారు. పూర్తి ప్రపంచానికంతా పతిత పావనుడు ఒక తండ్రియే. ఇది ఎవరికీ తెలియదు. మన ధర్మస్థాపకులు కూడా ఈ సమయంలో పతితులుగా ఉన్నారు. శ్మశానగ్రస్తమై ఉన్నారు. ఇప్పుడు అందరి అంతిమ సమయం. తండ్రియే వచ్చి అందరినీ లేపుతారు. అంతిమ సమయంలోనే ఖుదా అనగా భగవంతుడు వస్తారు. వారే జ్ఞానసాగర్లు. జ్ఞానసాగరుని పిల్లలు భస్మీభూతమయ్యారని రాయబడింది. అనగా కామచిత్పై కూర్చుని నల్లగా ఇనుపయుగం వారిగా అయిపోయారు. మళ్ళీ వారు సుందరంగా ఎలా అవుతారు? స్మృతి యాత్ర ద్వారా అని తండ్రి చెప్తారు. యోగము అనే పదం చెప్పగానే మనుషులు తికమక పడతారు. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేసినట్లయితే అంతిమతే సోగతి అవుతుంది. ఎంత సహజంగా అర్థం చేస్తారు. అయినా ఈ విషయాలు బుద్ధిలో ఎందుకు కూర్చోవు? దేహాభిమానం చాలా ఉన్నందున ధారణ జరగదు. బాబా చాలా మంచి యుక్తిని తెలియజేస్తారు. ఎవరిని స్మృతి చేస్తారో ఆ అనంతమైన తండ్రి వచ్చి ఏం చేశారు? భారతదేశాన్ని స్వర్గంగా చేశారు. హద్దులోని ఆస్తిని అనేక జన్మల నుండి తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి 21 జన్మలకు అనంతమైన వారసత్వాన్ని తీసుకోండి. సత్యత్రేతాయుగాలలో దేవతల రాజ్యం చేసేవారు. సూర్యవంశీలు, చంద్రవంశీలు, వీరే వైశ్యవంశీలు, శూద్రవంశీలు. వీరే అనే పదం రాయటం వలన వారే పునర్జన్మ తీసుకుంటూ వర్ణాల్లో వస్తారని నిరూపించబడుతుంది. బాబా అందరికీ అర్థం చేయిస్తారు. మీరు సన్ముఖంలో కూర్చున్నారు కనుక మీకు చాలా సంతోషం కలుగుతుంది. కొందరికి భాగ్యంలో లేనట్లయితే సర్వీస్ కూడా చేయరు. సర్వీస్ చేసినట్లయితే మంచి పేరు వస్తుంది. బాబా పిల్లలు ఎంత చురుకైన వారు, అన్ని పనులు చేస్తారని అంటారు. మాకు స్వర్గ సామ్రాజ్యపు ఆస్తిని ఇస్తారు, ఈ సామాగ్రి కూడా ఇస్తారని అంటారు. ఈ చిత్రాలు గుడ్డివారి ముందు అద్దం వంటివి. ఇందులో ఇంద్రశాలం మొదలైనవేవీ లేవు. పవిత్రతయే ముఖ్యమైన విషయం. ఇది అంతిమ జన్మ. స్వర్గానికి వెళ్ళాలంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాలని అర్థం చేసుకుంటారు. వినాశనం సమీపంలో నిల్చుని ఉంది. తప్పకుండా పావనంగా అవ్వాలి. సన్యాసులు పావనంగా అయ్యేందుకు ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు. తండ్రి చెప్తారు, వినాశనం మీ ఎదురుగా నిల్చుని ఉంది. నన్ను స్మృతి చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, వినాశనానికి ముందే మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి.
ఇది అంతిమ సమయం కనుక తప్పకుండా పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, దేహదారుల నుండి మోహాన్ని తొలగించి మోహాచేతులుగా అవ్వాలి. మొదటి నెంబర్ శత్రు అయిన దేహాభిమానంపై విజయాన్ని పొందాలి. ఇతర సాంగత్యాలన్నీ వదిలి తండ్రితో బుద్ధియోగాన్ని జోడించాలి. ఈరోజు వరదానము: స్మృతి యొక్క మంత్రం ద్వారా సంకల్పం మరియు కర్మలో అవినాశీ సిద్ధిని ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ. పిల్లలైన మీరు ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క సందేశకులు. అందువలన ఎవరితో కూడా డిస్కస్ చేయటంలో మీ మనసును డిస్టర్బ్ చేసుకోకండి. స్మృతి అనే మంత్రాన్ని ఉపయోగించండి. ఉదాహరణకి, ఎవరైనా వాచ ద్వారా లేక ఇతర ఏ పద్ధతిలోనైనా వశం అవ్వకుంటే మంత్రతంత్రాలు ఉపయోగిస్తారు కదా. మీ వద్ద ఆత్మీక దృష్టి యొక్క నేత్రం మరియు మన్మనాభవ యొక్క మంత్రం ఉన్నాయి. వీటి ద్వారా మీ సంకల్పాలను సిద్ధి చేసి సిద్ధి స్వరూపంగా అవ్వగలరు. స్లోగన్: కర్మ కాన్షియస్కు బదులు సోల్ కాన్షియస్గా అవ్వండి. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఏకరసము అంటే పురుషార్థం వేగము, సదా ఒకే విధంగా ఉండాలని కాదు. ఏకరసము అంటే సదా ఎగిరే కళ అనుభవం అవుతూ ఉండాలి. సర్వ సంబంధాల యొక్క అవినాశీ తీగ ఒకరితోనే జోడింపబడి ఉండాలి. ఒక్క తండ్రి తప్ప రెండో వారెవ్వరూ లేరు. ఈ దృఢ సంకల్పం ఉండాలి. ఒక్క సంబంధం కూడా తక్కువ ఉండరాదు. సర్వ సంబంధాల దారం ఒకరితోనే బంధింపబడి ఉండాలి. అప్పుడు ఏకరస స్థితి స్వతహాగా ఉంటుంది. నచ్చా. ఓం శాంతి.